సే నో టు పైరసీ. పైరసీని అరికట్టండి. ఎవరైనా పైరసీ చేస్తే సినీ సెలబ్రిటీలు ఏ స్థాయిలో రెస్పాండ్ అవుతారు, వాళ్ళ సినిమాకు జరిగేటువంటి నష్టం గురించి ఎంత సీరియస్ గా రెస్పాండ్ అవుతారు, వాళ్ళ మీద ఏ స్థాయిలో కేసులు పెడతారు మనకు తెలుసు. కొన్ని సీడీలను దొరకబెట్టినటువంటి సందర్భాలు కూడా కోటి మార్కెట్లో మనం చూసాం. కొంతమంది హీరోలు వాళ్ళ సినిమాల విషయానికి వస్తే, వాళ్ళ ఆర్థిక వాళ్ళ బిజినెస్ విషయానికి వస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అదే వాళ్ళ అభిమానులను మాత్రం ఇట్లా లీగల్ గా ఉన్నాయి స్కిల్డ్ గేమ్స్ అని చెప్పేసి బెట్టింగ్స్ ని ఎంకరేజ్ చేస్తే ఎంతవరకు క్షమించాలి ఈ సెలబ్రిటీస్ ని? అంటే ఒకటండి, సమాజం విషయంలో బాధ్యతగా ఉంటారా ఈ సెలబ్రిటీస్ అనేది, అట్లాగే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం ఒక రకంగా తప్పేనేమో అనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు వీళ్ళు అంత బాధ్యతాయుతంగా ఆలోచించే వాళ్ళైతే వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు వచ్చేటువంటి రియాలిటీ షోలలో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళు సినిమాలలో ఏ విధంగా నటిస్తున్నారు, ఏ విధమైనటువంటి వేషధారణ ఉంటుంది, ఎలాంటి వాల్యూస్ వాళ్ళు పాటిస్తున్నారు అనేది చూస్తే మనం అర్థమైపోతుంది వాళ్ళు సమాజానికి ఎంతవరకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అనేది. ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు తెలుసు. ఇప్పుడు నీతులు వాళ్ళు ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఏవో పెద్ద సమాజ ఉద్ధారకుల్లాగా ప్రశ్నిస్తుంటారు అందరినీ. ఆయన విషయానికి వచ్చేసరికి తప్పించుకుంటున్నారు. మిగతా సెలబ్రిటీస్ కూడా, సెలబ్రిటీస్ అనేవాళ్ళు గతంలో కూడా ఇది ఒక వివాదాస్పదం అయిందండి. గతంలో కూడా ఎప్పుడంటే జర్దాలు గుట్కాల విషయంలో వచ్చినప్పుడు సెలబ్రిటీస్, కూల్ డ్రింక్స్ విషయము, కెమికల్స్ కలుస్తున్న కూల్ డ్రింక్స్ విషయం వచ్చినప్పుడు కూడా సెలబ్రిటీస్ బాధ్యత ఎంతవరకు ఉంది, బ్రాండ్ అంబాసిడర్స్ బాధ్యత ఎంతవరకు ఉంది అనేది చర్చ జరిగింది గతంలో కూడా. తర్వాత ఓపెన్ గా ఇది బెట్టింగ్ యాప్ అని తెలిసిన తర్వాత కూడా ఇది నేరం అనేది మాకు తెలియదు, మేము అమాయకులము అని చెప్పడం బుకాయించడమే అవుతుంది. ఇంకోటి శ్యామ్ సుందర్ గారు, ఇంకో పాయింట్, ఈ బెట్టింగ్ యాప్స్ వందలలో ఉన్నాయి. అదే ఒక్కటి పోతే 10 పుట్టుకొస్తాయి. ఇందాక మనం మాట్లాడుతున్నట్టు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద వేల కోట్ల రూపాయల గేమ్స్, స్పోర్ట్స్ నడుస్తూ ఉంటాయి. ఐపీఎల్ గానీ ఇంకోటి గానీ తెలియని ఆఫ్లైన్ గేమ్స్ గానీ కొన్ని ఇన్వెస్ట్ చేసేటువంటి యాప్స్ కూడా చాలా ఉంటాయి, మనీ ట్రీ అని అవన్నీ. బట్ శ్యామ్ సుందర్ గారు, ఈ పెద్ద పెద్ద ఆటలకు, దేశం మొత్తం చూసే ఆటలకు స్పాన్సర్స్ కూడా మళ్ళీ వీళ్ళే. అవును, అది ఏ రూపంలో ఉన్నా బెట్టింగ్ అనేది నేరము, జూదము అనేది నేరం భారతీయ చట్టాల ప్రకారం. బేసికల్ గా భారతీయ చట్టాల ప్రకారం జూదం అనేది నేరం. జూదం అనేది నేరం అయినప్పుడు అలా వాటిని ప్రోత్సహించడానికి వీళ్ళు, రెండో విషయం ఏంటంటే వీళ్ళు ప్రోత్సహించడమే కాదు, వీళ్ళ మీద మనీ లాండరింగ్ యాక్ట్ కూడా వస్తుంది ఇప్పుడు. ఎందుకనంటే ఆ అమౌంట్ ఏది కూడా వైట్ మనీ ఉండదు. ఆల్మోస్ట్ గా నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నా, అదంతా కూడా బ్లాక్ మనీ ఉంటది, క్యాష్ రూపంలో పేమెంట్స్ జరిగి ఉంటాయి వీళ్ళకి. సో వీటి పైన నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, పోలీస్, ఈడీ, సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి వీళ్ళ మీద. సో అట్లా మొదలు పెడితే శ్యామ్ సుందర్ గారు, అట్లా మొదలు పెడితే కేవలం ఈ 11 మంది సెలబ్రిటీలే కాదు, ఓ 11,000 మంది వస్తారేమో దేశం మొత్తం. పెద్ద పెద్ద క్రికెటర్లు, స్టార్లు, సోను సూద్లు, గంభీర్లు, క్రికెటర్లు, ఎక్కడ ఒక దగ్గర దేశ రక్షణకు సవాలుగా మారినటువంటి, దేశ సంక్షేమానికి సవాలుగా మారినటువంటి, సామాన్య ప్రజానీకం యొక్క ప్రాణాలు తీస్తున్నటువంటి ఎలాంటి కార్యక్రమం అయినా కఠినంగా వ్యవహరించాల్సి. అందుకు చట్టాలు గనక లేకపోతే సులువుగా వీళ్ళు బయటకు వచ్చే మార్గాలేమన్నా ఉంటే ఆ మార్గాల్ని క్లోజ్ చేయడానికి కొత్త చట్టాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. తీసుకొచ్చైనా కానీ భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఇలాంటి యాక్టివిటీస్ లో పాల్గొనకుండా, ఒక రకంగా వీళ్ళు వారెవరో చెప్పినట్టుగా నిజంగా దేశద్రోహం చేసినట్టే. అది మామూలు విషయం కాదు, అది మనీ లాండరింగ్ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు చేస్తున్నటువంటి పని. చాలా దేశద్రోహానికి అంటే సార్, వాళ్ళు ఈ స్థాయిలో పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు ఏదో అటాక్ చేస్తున్నారు, అక్కడి నుంచి అర్బన్ టెర్రరిజం చేస్తున్నారు, ఈ అవేర్నెస్ మాత్రం మన వాళ్ళకు ఉండదు. సో ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఒక 10 నెలలు కష్టపడితే వచ్చే డబ్బు ఒకే నెలలో ఒకే రోజు వస్తుంది కాబట్టి ఈ అత్యాశ ఎక్కువైపోయింది. అక్రమ వ్యాపారము ఒక రకంగా ఇది అక్రమ వ్యాపారం అండి. ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్మూలించడం కోసము
దేశవ్యాప్తంగా ఇప్పుడు సజ్జనార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ఇష్యూ బయటకు తీసుకొచ్చింది సజ్జనార్ గారే ఒక రకంగా. వారు తీసుకొచ్చిన తర్వాత మిగతా యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. వీళ్ళ మీద కేసులు నమోదు కావడం, అందరు మేము సత్యపూసలం అని చెప్పడం, మాకేం తెలీదు, మేము అమాయక పక్షులము, నోట్ల వేలు పెట్టిన కొరకలేని పరిస్థితి మాది అని ఇలాంటి నీతులు చెప్తున్నారు. ఇప్పుడు లక్షల డబ్బులు దొబ్బినాడు తెలియదా ఇది బెట్టింగ్ యాప్? వన్ సెకండ్ శ్యామ్ సుందర్ గారు వస్తా, మీ దగ్గరకు వస్తా. సర్వేష్ రెడ్డి గారు, సో జరిగింది, సో నేరం జరిగింది, వాళ్ళకు తెలిసే నేరం చేశారు, లీగల్ గా మాకు అన్ని ఉన్నాయి, మాకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నమ్మించవచ్చు, వీళ్ళు చేయొచ్చు. కానీ ఒక సలహాలు ఉంటాయి, ఎవరికైనా ఒక ఆడిటర్ ఉంటారు, ఎవరికైనా ఒక లా అడ్వకేట్ ఉంటారు, సెలబ్రిటీలు అంతా ఖచ్చితంగా వాళ్ళకు ఒక పర్సనల్ పిఆర్ టీం పెట్టుకుంటూ ఉంటారు. ఇందులో తెలిసి తప్పు చేసింది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఇక్కడ గవర్నమెంట్ చేయాల్సిందే ఇక్కడ ఎక్కువ కీలకమైన పాత్ర. ఎందుకంటే ఈ రోజు మనం చూసిన ఈ సెక్షన్ లో మీరే చెప్పారు, ఇవి ఉట్టిగా కొట్టుడు పోయేటి పిటి కేసులు, ఇవి స్టేషన్ బెయిల్ వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇది వాళ్ళకు ఒక రకంగా హైప్ క్రియేట్ అవుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, అర్నేష్ కుమార్ దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, బిలో 7 years పార్టిసిపేట్ ఉన్నారు కేసులో, ఇట్లా బెయిల్ ఇచ్చి వదిలిపెట్టమని. అలాంటి జడ్జిమెంట్లు ఉన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ బిలో 7 years, 3 years, 4 years, 3 months, 6 months ఉన్నటువంటి ఇవన్నీ అందుకొరకు ఈజీగా ఎస్కేప్ అవుతారు. అందుకొరకు 120 యాడ్ చేయాలి, తర్వాత చనిపోయిన వాళ్ళు 306 యాడ్ చేయాలి, తర్వాత పిఎంఎల్ యాక్ట్ సెక్షన్ 15 యాడ్ చేస్తే అటే పోతారు, మళ్ళీ ఇటు రారు. సో ఇప్పుడు ఏమైనా జరుగుతాయా ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి? కానీ ఇప్పుడు నేను అదే అంటున్నా, టైమ్ అండ్ డయాగ్రామ్ టెల్లింగ్ లాండ్ ఆర్డర్ పోలీస్ కాకుండా ఇంకో విషయం అండి, స్పెషల్ టీమ్స్ ఇప్పుడు వీళ్ళు బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును రికవరీ చేసి బాధిత కుటుంబాలకు పంచాలి. బాధిత కుటుంబాలకు పంచాలి. ఖచ్చితంగా వీళ్ళకు యూత్